అంత ఫాస్ట్ ట్రెండ్ అనేది ఉండదు జనరల్గా. ఓవర్ నైట్ ఒక రోజులో మారిపోవటం, 2 రోజుల్లో మారిపోవటం ఉండదు. ఎస్, లాస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ 1-2% ఓటు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మోర్ దాన్ 30%, 20% ప్లస్ మెజారిటీ మనకి కనిపిస్తుంది. దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ ముందుగా పసిగట్టలేకపోవటాన్ని ఏజెన్సీలు ఫెయిల్యూరా, లేదు ఏజెన్సీలు రాజకీయ పార్టీలకి ఫాలోవర్స్గా మారిపోయి తప్పుడు సర్వేలు చేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నం? అంటే ఇలా మిక్స్డ్ రెస్పాన్స్ ఉందండి. కొన్ని ఏజెన్సీలు పార్టీలకు పనిచేస్తున్నాయి అన్నది కూడా వాస్తవం. వాళ్ళ యొక్క ఉన్నటువంటి డిమాండ్స్, వాళ్ళ యొక్క ఉన్న పర్సనల్ అటాచ్మెంట్ వల్ల కూడా పార్టీని గెలిపిద్దామనే ఉద్దేశంతో కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి అన్నది కూడా వాస్తవము. దానివల్ల న్యూట్రల్ ఓటు కొంత చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని పార్టీలు పోటీగా కూడా కొన్ని సర్వేలు బయట పెడుతున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే జూబ్లీహిల్స్ వరకు వస్తే లాస్ట్ 1 వీక్ లో డ్రాస్టిక్ గా చేంజ్ అన్నది కనబడ్డది అన్నది వాస్తవం. ఎంత చేంజ్ ఉంటుంది? మీరు అన్న డ్రాస్టిక్ చేంజ్ అని అంటే 1 వీక్ లో ఎంత చేంజ్ అవుతుంది? అంటే బేసికల్ గా అక్కడ వస్తున్నటువంటి ఏంటంటే అండి, జనరల్ గా 3 పార్టీలు పోటీలో ఉన్నప్పుడు 3వ పార్టీకి అసలు ఓట్ వేయాలా లేదా అనేది ఓటర్ అనే అతను లాస్ట్ వీక్ లో మాత్రమే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ ఉన్న 15% నుంచి పడుతూ ఇవాళ 5-6% పడిపోయింది. అంటే ఆ 10% ఓటు ఎటు స్వింగ్ అయిందన్నది చూస్తే 10% ఓటు అనేది లాస్ట్ 1 వీక్ లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే ఆర్గనైజ్ చేసుకోగలుగుతారో, బేసికల్ గా ఓట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి అది మెజారిటీ. 10% జస్ట్ ఇంపాసిబుల్. 10% అంటే మీకు 2 లక్షల ఓట్లు, 10% అంటే 20,000 ఓట్లని స్వింగ్ చేయడం అనేది నాట్ సో ఈజీ. అది అంటే బేసికల్గా ఇక్కడ బీజేపీ ఓట్ అనేది బీఆర్ఎస్ ఆర్గనైజ్ చేసుకోవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ పర్సనల్గా ఆర్గనైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయిందన్నది మా యొక్క అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే బీజేపీ 3వ స్థానంలో ఉండి ఇంకా చేతులు ఎత్తేసిన క్రమంలో చాలా మంది బీజేపీ నాయకులు కూడా వెళ్ళి, అంటే ఒక డివిజన్ స్థాయి నాయకులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ కావడము, వాళ్ళు అక్కడ ఉన్న బూత్ ఏజెంట్లతో కూడా ఓటును ఆర్గనైజ్ చేసి పెట్టడం అనేది ట్రెండ్ మేము చూసాం. సో బేసికల్గా బైపోలార్ కావడం వల్ల ఏమవుతుందంటే 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ, మీరు నాగార్జున సాగర్ తీసుకున్న, ఈవెన్ హుజరాబాద్ బై ఎలక్షన్ తీసుకున్న, దుబ్బాక బై ఎలక్షన్ తీసుకున్న, 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు అనేది ఉండట్లేదండి. ఇలా హుజరాబాద్లో కాంగ్రెస్కి వచ్చిన పర్సెంటేజ్ 3వ స్థానంలో 2%. అదే మీరు దుబ్బాక సడన్గా అది 12కి పడిపోవడం. అదే హుజరాబాద్ బై ఎలక్షన్స్లో 12% ఉన్న కాంగ్రెస్ 2% పడిపోవడం అనేది ట్రెండ్ మేము చూసాం. అంటే 3వ స్థానంలో ఉన్న ఓటు ఎటు స్వింగ్ అవుతుంది అనేది ఏ పోల్ ఏజెన్సీ కూడా ప్రీ పోల్ సర్వేలో ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. సర్వేస్ తో బోగస్ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ నేను దాని మీద ఆర్గ్యుమెంట్ చేయగలను కాబట్టి మీరు ఏం చెప్పలేదు. అట్లా కాదు, తప్పు పద్ధతి కాదు. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు, ఒక సర్వే ఏజెన్సీ 18% బీఆర్ఎస్ గెలిచిపోతాడు, ఇంకోటి 10%, ఇంకో 6%, ఇంకోటి 8%. అందరు మెజారిటీ ప్రీ పోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే కాంగ్రెస్ కంప్లీట్ ఉల్టా కనిపిస్తుంది. ఒక్క రౌండ్ లో కూడా మీరు ఓకే పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను, అది 2-5% వరకు ఉంటుంది. కానీ ఇక్కడ 15-20% ఓట్ స్వింగ్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. ఎంతో కొంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ఓటేశారు. ఎస్, వాళ్ళు పోల్ మైక్రో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి యాడ్ చేసి ఉంటుంది, ఇంకో మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ ఇవన్నీ పసిగట్టమా, లేకపోతే ఫెయిల్యూర్ అనుకోవాలా మన ఏజెన్సీలు, లేదు అంటే ప్రొఫెషనాలిటీ లేదని చెప్పి అనుకోవాలా, లేదంటే రాజకీయ పార్టీలకు ఒత్తాసగా పలకడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలా? అంటే అది ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే పద్ధతి మీరే చెప్పాలి. వేరే ఆర్గనైజేషన్స్ మీద మనం మాట్లాడడం ఈ సందర్భంలో పద్ధతి కాదు. అంటే మేము చేసిందే కరెక్ట్, వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పడం పద్ధతి కాదు. కాకపోతే బేసికల్ గా ఎక్కువ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ ఆల్సో, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కనీసం సార్ ప్రీ పోల్ వదిలేయండి సార్, మీరు అంటున్నారు ఓట్ స్వింగ్ ఉంది, తీసుకొచ్చారు, వాళ్ళు మేనేజ్ చేశారు, ఏదో చెప్తారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదిగో తెలిసి బీఆర్ఎస్ గెలిచిపోతుంది అని చెప్పిన ఏజెన్సీల క్రెడిబిలిటీ గురించి ఇప్పుడేమనుకోవాలి? అంటే ఇప్పుడు బేసికల్ గా వాళ్ళు ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ ఎన్ని బూతులు మనం సర్వే చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎగ్జిట్ పోల్ చేయాలనంటే కూడా మినిమం 400 బూతుల్లో 2/3 అంటే అట్లీస్ట్ 300 బూతుల్లో మనం మ్యాన్ పవర్ పెట్టి చేస్తే తప్ప ఇలా అక్యురసీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో చేయాలనంటే ఇది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఏదో 30 బూతులు 20 బూతులు చేసి మనం ఎగ్జిట్ పోల్స్ ఇస్తే డెఫినెట్ గా కొంత వేరియేషన్ అన్నది ప్రీ పోల్ సర్వేలలో బీఆర్ఎస్ చూపెట్టడం వల్ల, అవన్నీ రిలీజ్ కావడం వల్ల కూడా బీఆర్ఎస్ కి నష్టం జరిగింది అన్నది నా పాయింట్. ఒక విశ్లేషకుడిగా ఈ ఎలక్షన్స్ లో మీరు చాలా సర్వేలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో బీజేపీ రోల్ గురించి అసలు చర్చ జరగలేదా? అందుకని ఇట్లా వచ్చిందా? ఎందుకని అంటారు? అంటే జనరల్గా మేము గ్రౌండ్లో ఒక 3 నెలల నుంచి యాక్టివ్గా ఉన్నామండి. ఆల్మోస్ట్ ప్రీ పోల్లో ఒక 5 సర్వేలు చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మా ఎగ్జిట్ పోల్ కూడా ఇప్పుడు చూస్తే 25,000 మెజార్టీ అన్నాము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే కూడా అదే మ్యాచ్ అయింది. కానీ మేము ఫస్ట్ రౌండ్ సర్వే సెప్టెంబర్లో చేసినప్పుడు బీజేపీ ఓట్ షేర్ 20% ఉండేయండి.
అక్కడి నుంచి మెల్లమెల్లగా 20 నుంచి 15 నుంచి మూడో రౌండ్ సర్వే వచ్చేసరికి 10కి పడిపోయింది. ఇప్పుడు రియల్ రిజల్ట్ వచ్చేసరికి 8% పడిపోయింది అన్నది వాస్తవం. అంటే ప్రజలు బీజేపీ వైపు ఉన్నా కానీ బీజేపీ పార్టీ ప్రజల వైపు లేదు అన్నది ఇక్కడ మనం ఒక చర్చించాల్సినటువంటి అంశం. అంటే ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాము, ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చాము, ఒకసారి బీజేపీకి ఇద్దాము అనే ఆలోచన వాళ్ళల్లో కొంత కనబడుతుంది మా సర్వేలలో. కానీ దాన్ని క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఎక్కడో వెనుకబడిందన్నది వాస్తవం. ఎందుకంటే 20% నుంచి అలా 8% పడిపోయింది అని అంటే మనం సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ పోల్ వరకు మేము చేసిన ప్రీ పోల్ సర్వేలో చెప్తున్నా. ప్రీ పోల్ సర్వేలో 20% ఉన్న బీజేపీ ఇవాళ 8% పడిపోయింది అని అంటే ఈ 12% ఓటు మాక్సిమం కాంగ్రెస్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోగలిగింది. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ రీత్యా, వాళ్ళకున్న పర్సనల్ రిలేషన్స్ రీత్యా చాలా మంది డివిజన్ స్థాయి నాయకులను తీసుకెళ్లిపోయి కాంగ్రెస్ జాయిన్ చేసుకోవడం, వాళ్ళ ద్వారా బూత్ను ఆర్గనైజ్ చేసుకోవడం, తద్వారా ఎక్కువ బీజేపీ ఓటుని కాంగ్రెస్ వాళ్ళు ఉన్న 25,000లో 10,000 ఓటు మినిమం బీజేపీ నుంచి వచ్చింది అన్నది నా యొక్క విశ్లేషణ అండి. ఫైనల్ గా లాస్ట్ బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎలక్షన్ చేసినప్పుడు మా సర్వేలలో ఎప్పుడు రూలింగ్ పార్టీకి 10 to 15% ఎడ్జ్ కనబడేదండి. ఇప్పుడు ఈ మధ్యలో చేసిన సర్వేలలో కాంగ్రెస్కి అట్లా రావట్లేదు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో నెక్ టు నెక్ ఫైటే వస్తుంది లోకల్ బాడీలో కూడా. అంటే దీన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేయాలన్నది వర్కౌట్ చేస్తారు. ఇది మొత్తం స్టేట్ వైడ్ మనం పరిగణలో తీసుకోవచ్చా రజనీకాంత్ గారు మీ విశ్లేషణ విషయంలో? బేసిక్ గా మేము మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత కూడా కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్వేలు చేశామండి. బేసికల్ గా కనబడుతున్న ట్రెండ్ ఏంటంటే కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉందన్నది శంకర్ గారు మాట అన్నారు. ఈవెన్ బల్బులు పెట్టడానికి లేక గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా ఈ రోజు పైసలు ఉండట్లేదు అనేటువంటి ఒక వాతావరణం. అంటే జూబ్లీహిల్స్ గెలవడం వల్ల వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న లీడర్ క్యాడర్ లో కొంత ఉత్సాహం వస్తుంది కావచ్చు, కానీ రియల్ గా ఇది రిజల్ట్ లోకల్ బాడీలో హెల్ప్ అవుతుందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ కాదని నేను అంటాను. ఎందుకంటే కొంత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం విషయంలో ఎక్కడో కొంత కాంగ్రెస్ వెనుకపడిపోయింది అన్నది రూరల్ ఏరియాలలో చర్చ అయితే జరుగుతుంది. దానికి ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు, ఈ ఏదైతే ఉందో అంటే 6 గ్యారెంటీ విజిబుల్ గా కనిపిస్తుంది ఒక ఉచిత బస్సు ఒకటి, అంతే, మిగతా ఏం కనబడతలేవు కాబట్టి మనం